టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ఓం గణానాం త్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనా ఉపస్మస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనకి భాద్రపద మాసం చాలా విశేషమైనటువంటి మాసం. పౌర్ణమి రోజు చంద్రుడు పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రానికి దగ్గరగా ఉన్నటువంటి మాసం కావడం చేత ఈ మాసమునకు భాద్రపదము అని పేరు వచ్చింది. భాద్రపద మాసంలో మొదటి 15 రోజులైనటువంటి శుక్లపక్షంలో ఉన్నటువంటి మొదటి 15 రోజులు దేవతారాధనలకి, కృష్ణపక్షంలో ఉన్నటువంటి 15 రోజులు పితృదేవత ఆరాధనలకి చెప్పబడింది. ఏ మాసంలో లేనటువంటి విశేషత ఈ భాద్రపద మాసంలో కనపడుతుంది. అటువంటి భాద్రపద మాసంలో భాద్రపద మాస శుక్లపక్ష చవితి తిథి నాడు విఘ్నేశ్వరుని యొక్క జననం జరగడం చేత మనకి వినాయక చవితి పండగ జరుపుకుంటాం. ఇది చాలా విశేషమైనటువంటి పండగ. గణాలకు అధ్యక్షుడు ఓం గణానాం త్వా గణపతి గుమ్మవామహే అంటే విఘ్నేశ్వరుడు గణాలకి అధ్యక్షుడు అయి ఉండడం. ఏ పూజ చెయ్యాలన్నా, ఏ వ్రతము చేయాలన్నా విఘ్నేశ్వరుని పూజ లేకుండా జరగదు. ఏ శుభకార్యం చేయాలన్నా, వివాహం కానీ ఉపనయనం కానీ, ఏ శుభకార్యాలు, గృహారంభ గృహప్రవేశం వంటి ఏ శుభకార్యాలు చేసుకోవాలన్నా విఘ్నేశ్వరుని పూజించే ఆ కార్యక్రమం చేయాలి. అటువంటి విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి ముఖ్య వ్రతం సంవత్సరంలో వినాయక వ్రతం. ఈ యొక్క సంవత్సరంలో కనుక ఈ యొక్క వ్రతం ఆచరించినట్లయితే ఎలాంటి దోషాలు ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ ఆచరించే ముఖ్యమైన పండగ, సులువైనటువంటి వ్రతం ఏదైనా ఉందంటే అది వినాయక చవితి పూజ, వినాయక చవితి వ్రతము అని తెలియజేస్తున్నాను. అసలు విఘ్నేశ్వరుని పూజ మనం ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి అంటే, ఏ వ్యక్తి అయినా తన జీవితంలో నాకు కష్టాలు ఉండకూడదు, నేను చేసే ప్రతి పనిలో విజయం ఉండాలి, సుఖము సౌఖ్యము ఆనందం కలగాలి, పిల్లలకైనా పెద్దలకైనా నాకు విద్య కావాలి, సరస్వతీ కటాక్షం కావాలి, స్త్రీలు సౌభాగ్యం కావాలి, పురుషులు వారు చేసేటువంటి పనుల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నతి కావాలి, చేసేటువంటి పనులలో శుభ ఫలితాలు పొందాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి వ్రతం వినాయక వ్రతం. అలాగే విఘ్నేశ్వరుడు కుజగ్రహానికి, కేతుగ్రహానికి అధిపతిగా చెప్పడం జరిగింది. విఘ్నేశ్వరుని కనుక పూజించినట్లయితే రాహు, కేతు, కుజుడు మరియు శని గ్రహాలు ఏవైతే పాపగ్రహాలు ఉన్నాయో ఆ యొక్క గ్రహాలు శాంతించి శుభ ఫలితాలు ఇస్తాయని కూడా జ్యోతిషశాస్త్రం తెలియజేస్తుంది. అందుకనే జాతకంలో ఎవరికైనా కుజ దోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషం వంటి దోషాలు ఉన్నవారు కనుక విఘ్నేశ్వరుని పూజించిన సంకటహర చతుర్థి వ్రతం వంటి వ్రతాలు కావచ్చు, వినాయక వ్రతం వంటి వ్రతాలు ఆచరించినట్లయితే కొంత దోష నివృత్తి జరుగుతుందని కూడా జ్యోతిషశాస్త్రం తెలియజేస్తుంది. ఇంతటి విశిష్టత ఉన్నటువంటి వ్రతము కాబట్టి వినాయక చవితి రోజు వినాయక వ్రతాన్ని ఆచరించడం చేత శుభ ఫలితాలు కలుగుతాయి. వినాయక చవితి రోజు విఘ్నేశ్వర వ్రతం ఆచరించడానికి విధి విధానం ఏమిటి? వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుని పూజించడానికి అసలు విఘ్నేశ్వరుని పూజించేటువంటి విధానం మన యొక్క పెద్దలు ఈ రకంగా తెలియజేశారు. విఘ్నేశ్వరుణ్ణి మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని పూజించడం శ్రేష్టమని శాస్త్రం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితం లేదు. అసలు మన చేతితో భాద్రపద మాసంలో నదులన్నీ నిండుగా ఉంటాయి. అలాంటి నదుల వద్ద, తటాకాల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మట్టి ఉన్నదో ఆ మట్టిని తీసుకుని ఆ మట్టితో విఘ్నేశ్వరుని చేయాలి. ఎందుకు మట్టితో అంటే ఈ శరీరం, ఈ భూమి అన్నీ అందులోంచే వచ్చాయి. అందుకనే మనకి విఘ్నేశ్వరుని 9 రోజులు పూజించిన తర్వాత ఆయన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చో మళ్ళీ అక్కడే పెట్టడం ఉన్నటువంటి మూలార్థాన్ని కూడా మనం గమనించాలి.
ప్రతి జీవి, ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా ఒక భగవంతుడు అనేటువంటి పదార్థం నుంచి, ఆ యొక్క పదార్థం నుంచే వచ్చాయి, తిరిగి ఆ పదార్థం వద్దకే చేరుకోవాలి అనేటువంటి నిగూఢ సత్యాన్ని తెలిపే వ్రతం ఏదైతే ఉన్నదో అది వినాయక వ్రతం. చాలామంది అనుకోవచ్చు విఘ్నేశ్వరుని మట్టి ద్వారా తీసుకురావడం ఎందుకు, నిమజ్జనం చేయొచ్చు ఎందుకని. అందులో ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. అలా మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని పూజించమని మాత్రం సనాతన ధర్మం సూచిస్తుంది. ఇదే కాకుండా ఎవరి దగ్గరైనా ధనం ఎక్కువగా ఉంటే వెండితో కానీ బంగారంతో కానీ చేసినటువంటి విఘ్నేశ్వరుని పూజించి దాన్ని దానం ఇవ్వమని శాస్త్రం చెప్పింది. అంతే తప్ప పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేయడం, పెద్ద పెద్ద విగ్రహాలకి చేయడం అనేటువంటిది శాస్త్రం సమ్మతం కాదు. ఎంత విగ్రహాన్ని మీరు పెడితే అంత నిష్ట, అంత నైవేద్యం ఉండాలి. ఇంటిలో చేసుకునేటువంటి వినాయక వ్రతంలో అరచేతిని మించకుండా ఉండేటువంటి విగ్రహాన్ని వాడడం ఉత్తమం. ఆ అరచేతిని మించకుండా ఉన్నటువంటి మట్టి విగ్రహాన్ని తెచ్చి ఆ విగ్రహానికి పసుపు, కుంకుమ, చందనం వంటివి పెట్టి పాలవెల్లి కట్టి, పాలవెల్లిలో రకరకాల పళ్ళని కట్టి 21 రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రాలతో విఘ్నేశ్వరుని పూజించాలి. అందుకనే వినాయక వ్రతంలో జాజీ పత్రం పూజయామి, బృహతీ పత్రం పూజయామి, దత్తూర పత్రం పూజయామి, అర్క్యపత్రం పూజయామి, ఇలా 21 రకాల పత్రాలను పూజించమని శాస్త్రం చెప్పింది. ఈ ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయి. పూర్వం అలాగే ఈ మధ్యకాలంలో కూడా ఈ 21 పత్రాలని అనేక ఆయుర్వేద మందులలో వాడడం, ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క రోగ నిరోధక శక్తి ఉండడం విశేషం. అసలు ఈ పత్ర పూజలో ఉన్న నిగూఢ రహస్యాన్ని కూడా మనం గమనించినట్లయితే భాద్రపద మాసంలో వర్షాలన్నీ ఉండి క్రిమికీటకాలు ఇంటికి ప్రవేశించేటువంటి సమయం. ఈ సమయంలో వినాయక చవితి రోజు ఇంటి గుమ్మానికి పసుపు వంటివి రాయడం, కళ్ళాపు వంటివి జల్లుకుని పసుపు వంటివి అక్కడ జల్లడం చేత క్రిమికీటకాలు ఇంటిలోకి రావు. మామిడి తోరణాలు కట్టడం వల్ల ఈ క్రిమికీటకాల వంటివి ఇంటిలోకి ప్రవేశించవు. అలాగే ఈ 21 ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రాలతో పూజించడం చేత అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ఈ రకమైనటువంటి నిగూఢ రహస్యాలు మన యొక్క ఈ వ్రతంలో ఇమిడిపడి ఉన్నాయి. అటువంటి విఘ్నేశ్వరుని యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో గనక వినాయక చవితి రోజు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే వారికి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంక వినాయక వ్రతాన్ని ఆచరించేవారు ఈరోజు తలస్నానం ఆచరించడం, కొత్త బట్టల్ని కట్టుకోవడం, ఈరోజు పెద్దల ఆశీస్సులు పొందడం, పిల్లలైనా పెద్దలైనా వారికి సంబంధించినటువంటి పుస్తకాలు, వ్యాపారానికి సంబంధించినటువంటి వాటిని అక్కడ విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి ఓంకారం వంటివి రాసి ఉంచుకోవడం, అలాగే విఘ్నేశ్వరుడి అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుని పూజించడం, అలాగే వినాయక చవితి అయిన తర్వాత వినాయక వ్రతకల్పంలో చెప్పినటువంటి వినాయకుడికి సంబంధించినటువంటి వ్రతానికి సంబంధించినటువంటి 5 కథలను స్పష్టంగా చదువుకోవడం, అలాగే శమంతకమణికి సంబంధించినటువంటి కథని స్పష్టంగా ఈరోజు చదువుకోవడం చేత విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి వారికి ఉన్నటువంటి దోషాలు దొరుకుతాయి. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని శాస్త్రం. విఘ్నేశ్వరుని పూజించడం చేత విఘ్నాలన్నీ తొలగించేటువంటి దైవం వినాయకుడు. విఘ్నేశ్వరుని ఈరోజు పూజించినటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులున్నా దోషాలున్నా తొలగిపోతాయి. ముఖ్యంగా వినాయక వ్రతకల్పంలో అనేక కథలు చెప్తారు. అసలు విఘ్నేశ్వరుని యొక్క జననం ఎలా జరిగింది, గజముఖుడు ఎలా అయ్యాడు, అలాగే గజాసురుడు సంహారం జరిగిన తర్వాత ఆ గజముఖ ఆయనకి ఎలా వచ్చింది, శివుడు వినాయకుడిని అమ్మవారి యొక్క శరీరం నుంచి పుట్టినటువంటి వినాయకుడిని తల తీసేసి ఆ గజముఖుడిని ఎలాగ వినాయకుడిగా మారాడు, మారిన తర్వాత ఒకానొక సమయంలో కుమారస్వామికి వినాయకుడికి మధ్య పోటీ జరగడం, ఆయనకి గణాధ్యక్షం రావడం, దాని తర్వాత శమంతకమణికి సంబంధించినటువంటి కథ, చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వడం, నీలాపనిందలు రావడం,
ఇవన్నీ కూడా వినాయక వ్రతంలో చెప్పిన ఈ కథలన్నీ కూడా ఈరోజు చదివి దాంట్లో ఉన్నటువంటి నిగూఢ అర్థాలను తెలుసుకోమని మాత్రం శాస్త్రాలు తెలియజేసే. మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు TV9 ప్రేక్షకులు తెలియజేస్తూ, విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలి, వినాయకుని యొక్క వ్రత మహిమని ఈరోజు తెలుసుకోవడం చేత, ఈ రకంగా ఆచరించడం చేత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.